అందరికీ నమస్కారం. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు బీదరికములో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కనీసము త్రాగడానికి కూడా నీళ్లు లేక ఎన్నో బాధలు పడుతున్న సమయములు కుప్పములు అత్యంత ఖరీదైనటువంటి ఒక పూరే గుడిసెను నిర్మించారు. అలాగే అమరావతిలో అతి చౌకగా 5 ఎకరాలలో ఒక భవన నిర్మాణం చేయాలని సంకల్పించారు. అలాగే హైదరాబాద్ లో అత్యంత బీదరికములో ఉన్నటువంటి ప్రదేశము జూబ్లీ హిల్స్ లో ఎంత చిన్న ఇల్లు ఉందో అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రీసెంట్ గా కుప్పంలో ఇంటిని ప్రారంభించారు. ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. బాబు గారు మొదలు పెట్టండి. బాబు గారు మీరు ఎంత బీదరికంలో ఉన్నారో అర్థమవుతుంది. అంత బీదరికంలో కూడా ఇంత చక్కటి పూరి గుడిసెను నిర్మించారు. మీరు కాలు పెడతానే ఎన్నో శుభ సూచకాలు వచ్చాయి. నాకు చాలా సంతోషముగా ఉన్నది. చూశారు కదా, ఎంతో చక్కగా అతి బీదరికములు ఆయన చక్కటి పూరి గుడిసెను కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కుప్పములు ఏర్పాటు చేసి అమ్మగారితో చక్కగా ఓపెనింగ్ చేశారు. చాలా సంతోషం. ఇకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు 1970లో ఆయన రాజకీయ ప్రవేశం చేసేటప్పటికి తండ్రి గారైనటువంటి నాయుడు గారు కేవలం 2 ఎకరాల భూమి మాత్రమే కలిగి ఉన్నారు. కానీ ఈ రోజు బాబు గారు లక్షల కోట్ల ఆస్తులకు ఆయన అధిపతి అయి ఉన్నారు. ఆయన సాధారణాన్ని 1992లో హెరిటేజ్ అనేటువంటి గొప్ప ప్రాజెక్టును ప్రారంభించి, అదేనండి పాల ప్రాజెక్టును ప్రారంభించి అనేక లక్షల కోట్లు సంపాదించి ఆవిడ ఎంతో దినదినాభివృద్ధి చెందుతూ అసలు ఏ భోజనం లేకుండా ఎంతో కష్టాల్లో అల్లాడుతున్నారని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇకపోతే బాబు గారు ఆస్తి విషయానికి వస్తే అమ్మగారికి మాత్రం చాలా తక్కువ ఆస్తులు కలిగి ఉన్నాయి. అమ్మగారికి మొన్న 2024లో అఫిడవిట్లో పొందుపరిచిన దాన్ని బట్టి మొత్తం ఆస్తులు 895.47 కోట్ల రూపాయలు అమ్మగారు ఆస్తులు కలిగి ఉన్నారట. అలాగే ఎన్నో రకాల హెరిటేజ్ ఫుడ్ లో మాత్రము అనేక కోట్ల రూపాయలు సంపాదించారు. చెన్నై శ్రీపెరంబుదూరులో కూడా కమర్షియల్ భవనం ఉందంట అమ్మగారి పేరున 30.10 కోట్ల రూపాయలు. బంగారు వజ్రాలు వెండి ఆభరణాలు అయితే 3 కోట్లు. అప్పులు మాత్రము కేవలము 6,83,00,000 మాత్రమే ఉన్నాయట. అంటే అమ్మగారి యొక్క గొప్ప విషయాలను మనం అందరము కూడా ఆవిడ యొక్క కృషిని కూడా మనం అభినందించక తప్పదు. ఏమైనా గాని ఈ సీక్రెట్ ప్రజలందరికీ చెప్తే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఎంతో చక్కగా సంపద సృష్టించి కోటీశ్వరులు అయిపోవడం ఖాయంగా కనపడుతుందన్నమాట. ఇకపోతే బాబు గారికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అత్యంత నిరుపేదలు నివసించే ప్రాంతమైనటువంటి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇంటి విషయం కూడా మనము తెలుసుకుందాం. మన నిరుపేద చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్ లో 14,900 చదరపు అడుగులలో చక్కటి పూరి గుడిసెను నిర్మించుకున్నారు. దానికి కేవలము ఎంతో తక్కువగా 70,20,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి అత్యంత బీదరికంలో ఉన్నా కూడా అత్యంత హీనమైనటువంటి పూరి గుడిసెను నిర్మించారు. ఆ పూరి గుడిసెలో లేనటువంటి సౌకర్యాలేమీ లేవట. అనేక రకములైనటువంటి విలాసవంతమైనటువంటి అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయట. అలాగే 10 కార్లను లిఫ్ట్ లో తీసుకొని పై అంతస్తు వరకు తీసుకెళ్లినటువంటి పార్కింగ్ ప్లేస్ కూడా పైన టెర్రస్ లో ఏర్పాటు చేశారట. ఎన్నో బీదరికములో ఉన్నా గాని ఎన్నో సౌకర్యాలు కల్పించుకొని బాబు గారు అత్యంత బీదరికములో ఎన్నో కష్టాలు పడుతూ జూబ్లీ హిల్స్ లో కష్టపడుతున్నారట. అలాగే సంటోడు ఉన్నారు కదండి, దేవాంశ కోసము సెపరేటుగా ఒక గొప్ప బెడ్రూమ్ ను కూడా ఏర్పాటు చేశారట. ఆ బెడ్రూమ్ లో రకరకాల పిల్లల బొమ్మలు, కార్టూన్ బొమ్మలు, తోలు, తోటకూర
అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ భవనము మన యొక్క యువరాజు అదేనండి బీదరాజు గారి యువరాజు నారా దేవాంశ గారికి ఎంతో అనుకూలముగా ఉండేటువంటి పూరి గుడిసెలు చక్కటి రూమును కూడా ఏర్పాటు చేసినటువంటి ఘన చరిత్ర కలిగిన మన బాబు గారికి ఎంతో వేరకములు ఉన్నా గాని అనేక సౌకర్యాలు కలిగినటువంటి పూరి గుడిసెలు కలిగి ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రము అతిశయోక్తి. ఇకపోతే నారా భువనేశ్వరమ్మ గారు 1992లో స్థాపించినటువంటి హెరిటేజ్ అనేటువంటి పాల పదార్థాల కంపెనీ మాత్రము ఇప్పుడు నిమిషానికి కోట్లు గడిస్తూ లక్షల కోట్లకు పడగెత్తింది. ఈ సీక్రెట్ మాత్రం అమ్మగారు గాని బాబు గారు గాని నారా లోకేష్ గారు గాని ఎవరికి చెప్పరు. ఎందుకంటే అందరూ కోటీశ్వర్లు అయిపోతారని అమ్మగారి స్వార్థముతోటి అమ్మగారు లక్షల కోట్లు ఆర్జించి ఎంతో ఘన చరిత్ర కలిగి ఉన్నారు. బాబు గారు కూడా ఈ సీక్రెట్లు మాత్రం ప్రజలకు చెప్పరు. సంపదతో చిత్తారు తమ్ముళ్ళు అని చెప్పి సొల్లు మాటలు చెప్పుకుంటా ఎంత కాలము గడుపుతారు బాబు గారు అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. బాబు గారు మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ ముని మనములందరూ బాగుండాలి. అందరికీ నమస్కారము. బాయ్.